బెర్నీలియస్ రూల్. సో బెర్నీలియస్ రూల్ అంటే ఏంటి? ఎక్స్టెన్షన్ ఆఫ్ రూల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. దీన్ని ఎక్స్టెన్షన్ ఆఫ్ రూల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అని ఎందుకు అన్నారో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇంతకుముందు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ తీసుకున్నట్టయితే ఇంటిగ్రేషన్ ఆఫ్, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ 2x తీసుకున్నట్టయితే, సో ఇంతకుముందు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్లో ఓన్లీ ఈ పవర్ అనేది అప్ టు ఏ లిమిట్ ఆఫ్ 2 ఉన్నట్టయితేనే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అనేది సాల్వ్ చేయగలుగుతుండే. అదే ఒకవేళ లిమిట్ ఫర్ ఎగ్జాంపుల్ x పవర్ 5 అని ఉందనుకుంటే, సో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ యూజ్ చేసి చేయాలంటే దీన్ని 5 టైమ్స్ ఇంటిగ్రేట్ ఆర్ డెరివేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది చాలా లెంతీ ప్రాసెస్ అవుతుంది. అందుకోసమే దీన్ని మినిమైజ్ చేసేందుకే ఈ బెర్నీలియస్ రూల్ అనేది ఇంట్రడ్యూస్ చేసాం. సో ఈ బెర్నీలియస్ రూల్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఈ ఫామ్లో ఒకటి గుర్తుంచుకుంటే, ఫస్ట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే రాసుకుందాం. ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ 4 ఇంటూ ఈ పవర్ 2x dx. సో ఇక్కడ x పవర్ 4 అనేది పవర్ గ్రేటర్ దెన్ 2 ఉంది. సో x పవర్ 4 అనేది 2 u అండ్ ఈ పవర్ 2x ఇస్ v. సో దీన్ని బెర్నీలియస్ రూల్ ఫార్ములాని యూజ్ చేసి సాల్వ్ చేయాలి. ఫస్ట్ బెర్నీలియస్ రూల్ ఫార్ములా ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ uv dx ఈజ్ ఈక్వల్స్ టు u ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ v మైనస్ u డెరివేటివ్ ఇంటూ ప్రిమిటివ్ ఇంటిగ్రేట్ ఆఫ్ v. సో తర్వాత ప్లస్ ప్రిమిటివ్ డెరివేటివ్ ఆఫ్ u ఇంటూ ప్రిమిటివ్ ఇంటిగ్రేట్ ఆఫ్ v మైనస్ ప్రిమిటివ్ డెరివేటివ్ ఆఫ్ u ఇంటూ ప్రిమిటివ్ ఇంటిగ్రేట్ ఆఫ్ v. అంటే దీని అర్థం ముందు చేసుకున్న డెరివేటివ్ని మళ్ళీ డెరివేట్ చేస్తే అది ప్రిమిటివ్ డెరివేటివ్ అవుతుంది, అండ్ మళ్ళీ ఇంటిగ్రేట్ చేస్తే vని అది ప్రిమిటివ్ ఇంటిగ్రేట్ అవుతుంది. ఇలా అండ్ ఈ సైన్స్ వచ్చేసి మైనస్ ప్లస్ మైనస్ ప్లస్గా ఇలా ప్రొసీడ్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి చూద్దాం. ఫస్ట్ ఏముంది? u ఇంటూ v ఇంటిగ్రేషన్. సో ఇందులో u ఈ ఫార్ములాని యూజ్ చేసుకున్నట్టయితే u ఇంటూ v ఇంటిగ్రేషన్ అంటే ఫస్ట్ మన క్వశ్చన్ ఏంటి? u ఈజ్ x పవర్ 4 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ v ఈజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ 2x dx. ఇట్ విల్ బికమ్ x పవర్ 4 ఇంటూ e పవర్ 2x ఈజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ 2x ఈజ్ e పవర్ 2x బై 2. సో ఇది u ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ v. నెక్స్ట్ డెరివేటివ్ ఆఫ్ u ఇంటూ ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ u ఇంటూ సెకండ్ ఇంటిగ్రేట్ ఆఫ్ v. ఇట్ విల్ బికమ్, సో ఈ ముందు చేసిన దాన్ని మళ్ళీ డెరివేట్ చేస్తే అది ప్రిమిటివ్ డెరివేటివ్. సో అప్పుడు ఏమవుతుంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ x పవర్ 4 ఇస్ 4x క్యూబ్ బై ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ 2x బై 2 ఇస్ e పవర్ 2x బై 4. సో ఇది u డెరివేటివ్ ఇంటూ v ఇంటిగ్రేట్. సో మళ్ళీ థర్డ్ వన్, సో అదేంటి? u డబల్ డాష్ ఇంటూ v3. సో u డబల్ డాష్ ఇంటూ v3 ఏమవుతుంది? డెరివేటివ్ ఆఫ్ ప్రిమిటివ్ డెరివేటివ్ ఏమవుతుంది? డెరివేటివ్ ఆఫ్ u డాష్ విల్ బికమ్ డెరివేటివ్ ఆఫ్ u డబల్ డాష్. డెరివేటివ్ ఆఫ్ u డాష్ ఈజ్ 12x స్క్వేర్. సో అండ్ ఇంటిగ్రేట్ ఆఫ్ v2 బికమ్ v3 ఈజ్ e పవర్ 2x బై 8. తర్వాత మళ్ళీ u త్రిబుల్ డాష్ ఇంటూ v4. u త్రిబుల్ డాష్ అంటే ఏంటిది? డెరివేటివ్ ఆఫ్ v డబల్ డాష్. డెరివేటివ్ ఆఫ్ v డబల్ డాష్ ఏంటి? 12x స్క్వేర్. సో డెరివేటివ్ ఆఫ్ u డబల్ డాష్ అంటే 12x స్క్వేర్ విల్ బికమ్ 24x ఇంటూ ఇంటిగ్రేట్ ఆఫ్ v4 అంటే ఇంటిగ్రేట్ ఆఫ్ v3. సో ఈ v3 ఇంటిగ్రేట్ చేస్తే v4. ఇట్ విల్ బికమ్ e పవర్ 2x బై 16. తర్వాత డెరివేటివ్ ఆఫ్ 4 u డబల్ డాష్ ఇంటూ v5. ఇట్ విల్ బికమ్ డెరివేటివ్ ఆఫ్ 24x ఈజ్ 24x with respect to x, it will become 24. Integrate of e power 2x by 16 will become e power 2x by 32. సో ఇక్కడతో మళ్ళీ నెక్స్ట్ డెరివేటివ్ వేసేందుకు ఇంకేం లేదు కాబట్టి 24k ఆగిపోతుంది. సో ఇది మన లాస్ట్ ఆన్సర్. సో ఇప్పుడు మళ్ళీ ఫార్ములా ఆర్డర్లో అరేంజ్ చేసుకున్నట్టయితే ఫార్ములా ఏంటి? ఇంటిగ్రేట్ ఆఫ్ uv dx. సో u అంటే ఏంటిది? x పవర్ 4 ఇంటూ e పవర్ 2x dx విల్ బీ ఈక్వల్స్ టు ఫస్ట్ ఏంటి? u ఇంటూ v డాష్ అంటే డెరివేటివ్ ఆఫ్ u ఇంటూ ఇంటిగ్రేట్ ఆఫ్ v. సో ఫస్ట్ వన్ ఏమొచ్చింది? x పవర్ 4 ఇంటూ e పవర్ 2x బై 2. తర్వాత ఫస్ట్ సైన్ ఏముంది? నెగిటివ్ సైన్. సో మైనస్ మళ్ళీ ఫస్ట్ డెరివేటివ్ ఇంటూ సెకండ్ ఇంటిగ్రేట్ ఏమొచ్చింది? 4x క్యూబ్ ఇంటూ e పవర్ 2x బై 4.
ఇది డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ డెరివేటివ్ ఇంటూ సెకండ్ ఇంటిగ్రేట్, తర్వాత పాజిటివ్ సైన్, పాజిటివ్ ఇంటూ యూ డబల్ డాష్ ఇంటూ V3. సో యూ డబల్ డాష్ ఏంటిది 12x² ఇంటూ V3 వచ్చేసి e⁻²x/8. నెక్స్ట్ నెగిటివ్ సైన్ మైనస్ డెరివేటివ్ ఆఫ్ ప్రిమిటివ్ డెరివేటివ్ ఆఫ్ 12x² విల్ బికమ్ 24x, అంటే యూ ట్రిపుల్ డాష్ ఈజ్ 24x ఇంటూ ప్రిమిటివ్ ఇంటిగ్రేట్ ఆఫ్ V3 ఈజ్ V4 ఈజ్ e⁻²x/16. మళ్ళీ పాజిటివ్ సైన్, తర్వాత డెరివేటివ్ ఆఫ్ 24x విల్ బికమ్ 24 అండ్ ఇంటిగ్రేట్ ఆఫ్ e⁻²x/32 విల్ బికమ్ e⁻²x/32. సో ఇలా ఈ ఆర్డర్లో మనకు ఇంటిగ్రేట్ ఆఫ్ x⁴ ఇంటూ e⁻²x అనేది సాల్వ్ చేసాం. సో ఇందులోంచి మళ్ళీ e⁻²x అనేది కామన్ అన్నిట్లో. సో e⁻²xని కామన్ తీసుకున్నట్టయితే e⁻²x ఇంటూ, సో ఫస్ట్ x⁴ ఇంటూ 2 బికమ్ x⁴/2 మైనస్, సో 4 and 4 గెట్ క్యాన్సల్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ e⁻²x కామన్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఓన్లీ x⁴ అనేది రిమైనింగ్. సో x⁴ ప్లస్ అండ్ 4 2s 4 3s, సో 4 2s 8 గెట్ క్యాన్సల్. సో ఇట్ విల్ బికమ్ 8 and 3. సో 3 ఇంటూ, సో x² కూడా ఉంది, 3 ఇంటూ x²/2 మైనస్, సో మళ్ళీ ఇక్కడ 8 2s 8 3s, ఇట్ విల్ బికమ్ 3x/2. తర్వాత మళ్ళీ పాజిటివ్ సైన్ అండ్ ఇది కూడా 8తో క్యాలిక్యులేట్ చేసినట్టయితే 8 4s అండ్ 8 3s క్యాన్సిల్ అవుతుంది. సో 3 ఇంటూ 3/4, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మల్టిప్లై చేస్తుంది, ఇంకేం లేదు. సో ఇదే మనకు ఫైనల్ వచ్చిన ఆన్సర్. e⁻²x ఇంటూ x⁴/2 మైనస్ x³ ప్లస్ 3x²/2 మైనస్ 3x/2 ప్లస్ 3/4. సో ఇది 5 ఇలా వేస్తే బెర్నౌల్లి రూల్ యూజ్ చేసి 5 టైమ్స్ కావాల్సిన సొల్యూషన్ని మనం ఇలా సింపుల్